మరి కాసేపట్లో ఉత్తరప్రదేశ్ నోయిడాలోని ట్విన్ టవర్స్ కూల్చివేయనున్నారు. 2:30కు ట్విన్ టవర్స్ నేలమట్టం కానున్నాయి. 100 మీటర్ల ఎత్తున ఈ భారీ టవర్స్ ని 9 సెకండ్లలోనే కూల్చేయనున్నారు. దీనికోసం 3500 కిలోల పేలుడు పదార్థాలు వాడుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక ట్రక్లో పేలుడు పదార్థాలు తీసుకొచ్చి టవర్స్ లో ఫిక్స్ చేశారు. సమీపంలోని భవనాలకు నష్టం జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఫైర్ సిబ్బందితో పాటు అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. నిబంధనలు పాటించకుండా కట్టడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్విన్ టవర్స్ కూల్చివేస్తున్నారు అధికారులు. నోయిడాలో ట్విన్ టవర్లను 100 మీటర్ల ఎత్తుతో సూపర్టెక్ సంస్థ నిర్మించింది. వీటి పక్కనే 50 మీటర్ల దూరంలోనే చాలా అపార్ట్మెంట్లున్నాయి. మరోవైపు రోడ్డు, ఫ్లైఓవర్ కూడా ఉన్నాయి. దీంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. పక్కనే ఉన్న అపార్ట్మెంట్లకి ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల పార్కులన్నీ ప్లాస్టిక్ షీట్లతో కప్పేశారు. భారీగా దుమ్ము వచ్చే అవకాశం ఉండడంతో పక్కనే ఉన్న ఫ్లాట్లను ప్లాస్టిక్ షీట్స్తో కప్పేశారు. ట్విన్ టవర్ల సమీపంలోని హైవేపై మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల నుంచి 2 గంటల 45 నిమిషాల వరకు వాహనాల రాకపోకల్ని నిలిపివేయనున్నారు. కూల్చివేతను పర్యవేక్షించడానికి బ్రిటన్ నుంచి నిపుణుల్ని రప్పించారు. ట్విన్ టవర్స్ ని ఎలా కూల్చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ 2 భవనాలు 100 మీటర్లు ఎత్తున్నాయి. వీటి పక్కనే చాలా అపార్ట్మెంట్లున్నాయి. ఈ టవర్లు కూలితే వాటి శిథిలాలు అపార్ట్మెంట్లపై పడే ప్రమాదం ఉంది. కానీ నిపుణులు మాత్రం పక్కనే ఉన్న భవనాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా పని పూర్తి చేస్తామన్నారు. అనుకోని ఘటనలు జరిగితే ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ట్విన్ టవర్ సమీపంలోని ఎమరాల్డ్ కోర్ట్, ఏటీఎస్ విలేజ్ సొసైటీస్లో నివసిస్తున్న 5000 మందిని ఇప్పటికే ఖాళీ చేయించారు. వారికి చెందిన 1200 వాహనాలను కూడా అక్కడి నుంచి తరలించారు. జంట భవనాలున్న ప్రాంతంలోకి ఈ రోజంతా ప్రజలు వాహనాలను రానివ్వమన్నారు అధికారులు. కూల్చివేసే ప్రక్రియ మొత్తం ఎడిఫిస్ ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2:30కు బ్లాస్ట్ జరగనుంది. 300కు పైగా సీసీటీవీ కెమెరాలతో పనులను పర్యవేక్షిస్తున్నారు. 2 భవనాల్లో 9600 రంధ్రాలు చేసి 3500 కేజీల పేలుడు పదార్థాలను ఫిక్స్ చేశారు. 2 టవర్లలో డిటోనేటర్లకు పవర్ సప్లై కోసం 20,000 కనెక్షన్లు ఇచ్చారు. 8 నుంచి 9 సెకండ్లలో టవర్లు నేల కొరుగుతాయని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇక కూలిన తర్వాత 25,000 క్యూబిక్ మీటర్ల శిథిలాలు మిగులుతాయని అంచనా వేస్తున్నారు. వీటిని తొలగించేందుకు దాదాపు 3 నెలలు పట్టొచ్చంటున్నారు. భవనాలను పేల్చివేస్తే ఏదైనా ఒకవైపు ఒరిగిపోయే ప్రమాదం ఉంది. కానీ ఇక్కడ అలా జరగకుండా చర్యలు చేపట్టామంటున్నారు ఇంజనీరింగ్ నిపుణులు. 2 టవర్లు కూడా ఉన్న చోటే నిలువుగా కుప్పకూలిపోతాయని చెప్తున్నారు. దీనికి తగ్గట్టుగానే పేలుడు పదార్థాలు ఫిక్స్ చేశామంటున్నారు. పేలుడు సమయంలో ఒకే వైపు ఒరిగిపోకుండా అన్ని వైపులా బ్లాస్టింగ్ ఒకేసారి జరుగుతుందని చెబుతున్నారు. కూలిపోయే సమయంలో శిథిలాలు పక్కనే ఉన్న భవనాల వైపు దూసుకెళ్లే ప్రమాదం ఉంది. పక్కనే ఉన్న అపార్ట్మెంట్లపై
ఈ ప్రభావం పడకుండా భారీ కందకాలు తవ్వారు. శిథిలాలు అటువైపు వెళ్లినా కందకాల్లో పడి ఆగిపోతాయి. అలాగే శిథిలాలు అపార్ట్మెంట్ల వైపు దూసుకెళ్లకుండా అదనపు భద్రత కోసం మధ్యలో భారీ కంటైనర్లు అడ్డుగా పెట్టారు. इसलिए लोग सेल्फी ले रहे हैं क्योंकि इतनी बड़ी इमारत यहाँ पर పేలుడు ప్రభావం 50 మీటర్ల వరకే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. కానీ 50 మీటర్ల దూరంలోపే ఇతర అపార్ట్మెంట్లున్నాయి. దీంతో అందులో ఉండేవారు టెన్షన్ పడుతున్నారు. 100 మీటర్లున్న భారీ భవనం కూలితే తమ అపార్ట్మెంట్ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. రక్షణ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా అవి ఏ మేరకు సక్సెస్ అవుతాయోనని అంటున్నారు. అయితే ఈ ట్విన్ టవర్స్ కూల్చడానికి కారణం నిబంధనలు పాటించకపోవడం. దీంతో ఈ ఇష్యూను సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. నోయిడాలోని సెక్టార్ 93 ప్రాంతంలో సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీ 2009లో ఈ భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఎమరాల్డ్ కోర్టు సమీపంలోని సెక్టార్ 93ఏలో ఎపెక్స్ సియాన్ ట్విన్ టవర్స్ ఉన్నాయి. ఎపెక్స్ ఎత్తు 102 మీటర్లు. దీన్ని 32 అంతస్తులతో నిర్మించారు. 95 మీటర్ల ఎత్తున్న సియాన్లో 29 అంతస్తులున్నాయి. ఈ జంట భవనాల్లో 915 ఫ్లాట్లు, 21 వాణిజ్య సముదాయాలు, 2 బేస్మెంట్లున్నాయి. దీని నిర్మాణానికి 3 ఏళ్లు పట్టింది. सारी जो इमारतें हैं सब तो सामने ही है। वो जो ब्लू रंग का दिख रहा है वो सबसे पहली बिल्डिंग जो ब्लू रंग की है ये सामने ना देखते तो नीचे ग्रीन रंग का दिख रहा है, ऊपर ब्लू रंग का दिख रहा है भाई, क्योंकि सब तो सामने ही है। सामने बहुत सा सामने 4 एक बार साइलेंस का राउंड हो चुका है, एक साइलेंस बजा कर लोगों को आना किया जा चुका है कि अभी भी हम आगे बताया गया था। మరికొద్ది నిమిషాల్లోనే ట్విన్ టవర్స్ ని కూల్చేయబోతున్న అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇందులో భారీ అవినీతి అక్రమంగా ఈ ప్రాజెక్టు కట్టినట్టు తెలిసిన నేపథ్యంలో ఈ 2 టవర్స్ ని ట్విన్ టవర్స్ సూపర్ టెక్ కంపెనీ ఏదైతే నిర్మాణం చేసిందో దాన్ని కూల్చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇక్కడ గ్రేటర్ నోయిడాకు సంబంధించిన అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి ఈ పక్కనే ఆనుకుని ఉన్న కాలనీస్ ఏదైతే ఉన్నాయో అందులో ప్రధానంగా ఎమరాల్డ్ కోర్టు, ఏటీఎస్ విలేజ్ ఈ 2 ప్రధానంగా దాదాపు 5,000 మంది ఇందులో నివసిస్తున్నారు వివిధ ఫ్లాట్లలో. వాళ్ళందరినీ ఉదయం 7 గంటలకే ఖాళీ చేశారు. సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు తిరిగి రాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ టవర్స్ కి దాదాపు సరౌండింగ్ 1/2 కిలోమీటర్ పైననే రోడ్లు అన్ని బ్లాక్ చేశారు. ఏదైనా జంతువులు, వీధి కుక్కలు ఉన్నా కూడా వాటిని తరలించారు. ఎవరిని పోకుండా భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కొద్ది నిమిషాల్లోనే 2:30 నుంచి 2:30 మధ్యలో ఈ భారీ అంతస్తుల 2 భవనాలు కుప్పకూలనున్నాయి. ఇప్పటికే ఏదైతే సంస్థ ముంబాకి చేసిన సంస్థ ఉందో ఆ సంస్థ అన్ని ఏర్పాటు చేసింది. ఒకేసారి నేటవాలుగా కిందికి కూలిపోబోతుంది. సో ఈ బిల్డింగ్ కి ఏమన్నా అటు ఇటు పడితే ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి ముందస్తు చర్యలో భాగంగానే పక్కనే అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు, అగ్నిమాపక శాఖ, ట్రాఫిక్ పోలీసులు అందరూ సమన్వయంతో దీన్ని కూల్చేయబోతున్నారు. సో ఇది దేశంలోనే 2వ అతిపెద్ద భవంతులు అనుకోవచ్చు కూల్చేది. గతంలో ఏదైతే 2020లో కేరళలో ఏదైతే కోస్టల్ ప్రాంతంలో 4 అంతస్తుల బిల్డింగ్లు 4 బిల్డింగ్లు కూల్చేశారు. ఇది ఆ తర్వాత ఇదే
రెండోది అని చెప్పుకోవచ్చు. ఇది 2009లో ఇది సూపర్టెక్ సంస్థ భారీ పెద్ద సంస్థ ఇది నిర్మించింది. ఆ సమయంలో ఈ పక్కనున్న ఈ ఎన్రాల్ హోటల్ కోర్టు ఏటీఎస్ విలేజ్ కి వీళ్ళకి పర్మిషన్ లేకుండా దీన్ని నిర్మాణం చేయడం, దాని తర్వాత వాళ్ళు అలహాబాద్ కోర్టుకి వెళ్ళడం, అలహాబాద్ కోర్టు కూడా కూల్చేయాలని తీర్పు ఇచ్చింది. దాని తర్వాత ఈ బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. 2015 నుంచి సుప్రీంకోర్టులో ఈ కేసు వాదనలు జరుగుతున్నాయి. చివరి సంవత్సరమే కూల్చేయాల్సినప్పటికీ ఏదో వివిధ కారణాల రీత్యా అది వాయిదా పడుతూ వస్తూ ఉంది. ఆగస్టు 21న కూడా దీన్ని కూల్చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఒక వారం రోజులు సమయం ఇవ్వాలంటూ ఇక్కడున్న లోకల్ స్థానిక అధికారులు అడిగిన నేపథ్యంలో ఈ నెల 28 ఈ రోజు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో దీన్ని కూల్చివేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో దీనికి సమానం మొత్తం 2012లో ది బిల్డింగ్ ఆగిపోయింది కన్స్ట్రక్షన్. మొత్తం ఎఫెక్స్ లో 32 అంతస్తులు, సియాన్ లో 29 అంతస్తులు ఉన్నాయి. అందులో దాదాపు ఒక 10-15 షాప్స్ కూడా ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ లో ఉన్న మొత్తం దాదాపు 5,000 మందిని వేరే ప్రాంతాలకు తరలించారు. నేషనల్ హైవేస్ కూడా ఇక్కడ క్లోజ్ చేశారు. ఎవరిని దగ్గరకు రానియట్లేదు. కెమెరామెన్ నాగరాజ్తో అశోక్, V6 న్యూస్, న్యూఢిల్లీ. నిర్మాణ సంస్థ నిబంధనలను పట్టించుకోకపోవడంతో ట్విన్ టవర్స్ కూల్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం రెసిడెన్షియల్ కాంప్లెక్స్ల మధ్య కనీసం 16 మీటర్ల దూరం ఉండాలి. కానీ ఈ టవర్స్ మధ్య 9 మీటర్ల దూరం కూడా లేదు. ఈ భవనాల నిర్మాణానికి సంబంధించి రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు ప్లానింగ్ చూపాలన్న నిబంధనను బిల్డర్ పట్టించుకోలేదు. అధికారులు కూడా బిల్డర్తో మిలాఖత్ అయి నిబంధనల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. అయితే నిబంధనలు పాటించకుండా ట్విన్ టవర్స్ కట్టడంతో నిర్మాణ సంస్థకు వ్యతిరేకంగా నలుగురు 2012లో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. నిర్మాణం అక్రమమేనని 2014లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ సుప్రీంకోర్టులోనూ కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది. జంట భవనాల్ని కూల్చేయాల్సిందేనని గతేడాది ఆగస్టు 31న కోర్టు ఆదేశాలిచ్చింది. వాస్తవానికి ఇప్పటికే కూల్చివేత ప్రక్రియ పూర్తి కావాలి. కానీ టెక్నికల్ అంశాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ నెల 28కి వాయిదా పడింది. కూల్చివేత మొత్తం తాము అనుకున్న ప్రకారమే జరుగుతుందని ఇంజనీర్లు, విదేశాల నుంచి వచ్చిన ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. కానీ అది కూలిపోయే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పటికే చుట్టుపక్కల వారిని టెన్షన్ పెట్టిస్తోంది. తమ అపార్ట్మెంట్లను మళ్ళీ చూసుకోగలమో లేదోననే ఆందోళన వారిలో కనిపిస్తోంది. అయితే చుట్టుపక్కల భవనాలకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా వాటి ఓనర్లు నష్టపోకుండా 100 కోట్ల బీమా కవరేజీ తీసుకుంది ఎడిఫస్ కంపెనీ. అపార్ట్మెంట్లకు ఏదైనా డ్యామేజీ జరిగినా బీమా డబ్బుతో రిపేర్ చేసి ఇవ్వనుంది. होना था इंटरकनेक्शन 2 बिल्डिंग का, वो हो चुका है. अब बाहर की ओर तार ले जाई जा रही है. वहाँ पे एक्सप्लोडर फिट होगा. 2:15, 2:20, 2:25 को पुलिस का क्लियरेंस मिलेगा और 2:30 बजे बटन प्रेस होगा. आज 12 बजे फाइनल कनेक्शन होना था इंटरकनेक्शन 2 बिल्डिंग का, वो हो चुका है. अब बाहर की ओर तार ले जाई जा रही है. वहाँ पे एक्सप्लोडर फिट होगा. 2:15, 2:20, 2:25 को पुलिस का क्लियरेंस मिलेगा और 2:30 बजे बटन प्रेस होगा.
जैसे भी वो बताएंगे वी आर रेडी फॉर इट। मैम देखिए मेरी टीम अपनी ड्यूटीज के लिए बिल्कुल तैयार है एज फार एज डेमोलिशन। మరి కాసేపట్లో ఉత్తరప్రదేశ్ నోయిడాలోని ట్విన్ టవర్స్ కూల్చివేయనున్నారు. 2:30కు ట్విన్ టవర్స్ నేలమట్టం కానున్నాయి. 100 మీటర్ల ఎత్తున్న ఈ భారీ టవర్స్ని 9 సెకండ్లలోనే కూల్చేయనున్నారు. దీనికోసం 3500 కిలోల పేలుడు పదార్థాలు వాడుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక ట్రక్లో పేలుడు పదార్థాలు తీసుకొచ్చి టవర్స్లో ఫిక్స్ చేశారు. సమీపంలోని భవనాలకు నష్టం జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఫైర్ సిబ్బందితో పాటు అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. నిబంధనలు పాటించకుండా కట్టడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్విన్ టవర్స్ కూల్చివేస్తున్నారు అధికారులు. నోయిడాలో ట్విన్ టవర్లను 100 మీటర్ల ఎత్తుతో సూపర్టెక్ సంస్థ నిర్మించింది. వీటి పక్కనే 50 మీటర్ల దూరంలోనే చాలా అపార్ట్మెంట్లున్నాయి. మరోవైపు రోడ్డు, ఫ్లైఓవర్ కూడా ఉన్నాయి. దీంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. పక్కనే ఉన్న అపార్ట్మెంట్లకి ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల పార్కులన్నీ ప్లాస్టిక్ షీట్లతో కప్పేశారు. భారీగా దుమ్ము వచ్చే అవకాశం ఉండడంతో పక్కనే ఉన్న ఫ్లాట్లను ప్లాస్టిక్ షీట్స్తో కప్పేశారు. ట్విన్ టవర్ల సమీపంలోని హైవేపై మధ్యాహ్నం 2:15 నుంచి 2:45 వరకు వాహనాల రాకపోకల్ని నిలిపివేయనున్నారు. కూల్చివేతను పర్యవేక్షించడానికి బ్రిటన్ నుంచి నిపుణుల్ని రప్పించారు. ట్విన్ టవర్స్ ను ఎలా కూల్చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ 2 భవనాలు 100 మీటర్లు ఎత్తున్నాయి. వీటి పక్కనే చాలా అపార్ట్మెంట్లున్నాయి. ఈ టవర్లు కూలితే వాటి శిథిలాలు అపార్ట్మెంట్లపై పడే ప్రమాదం ఉంది. కానీ నిపుణులు మాత్రం పక్కనే ఉన్న భవనాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా పని పూర్తి చేస్తామన్నారు. అనుకోని ఘటనలు జరిగితే ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ట్విన్ టవర్స్ సమీపంలోని ఎమరాల్డ్ కోర్ట్, ATS విలేజ్ సొసైటీస్లో నివసిస్తున్న 5,000 మందిని ఇప్పటికే ఖాళీ చేయించారు. వారికి చెందిన 1,200 వాహనాలను కూడా అక్కడి నుంచి తరలించారు. జంట భవనాలున్న ప్రాంతంలోకి ఈ రోజంతా ప్రజలు, వాహనాలను రానివ్వమన్నారు అధికారులు. కూల్చివేసే ప్రక్రియ మొత్తం ఎడిఫిస్ ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2:30కు బ్లాస్ట్ జరగనుంది. 300కు పైగా CCTV కెమెరాలతో పనులను పర్యవేక్షిస్తున్నారు. 2 భవనాల్లో 9,600 రంధ్రాలు చేసి 3,500 కేజీల పేలుడు పదార్థాలను ఫిక్స్ చేశారు. 2 టవర్లలో డిటోనేటర్లకు పవర్ సప్లై కోసం 20,000 కనెక్షన్లు ఇచ్చారు. 8 నుంచి 9 సెకండ్లలో టవర్లు నేల కొరుగుతాయని ఇంజనీర్లు చెబుతున్నారు. కూలిన తర్వాత 25,000 క్యూబిక్ మీటర్ల శిథిలాలు మిగులుతాయని అంచనా వేస్తున్నారు. వీటిని తొలగించేందుకు దాదాపు 3 నెలలు పట్టొచ్చంటున్నారు. అయితే భవనాలను పేల్చివేస్తే ఏదైనా ఒకవైపు ఒరిగిపోయే ప్రమాదం ఉంది. కానీ ఇక్కడ అలా జరగకుండా చర్యలు చేపట్టామంటున్నారు ఇంజనీరింగ్ నిపుణులు. 2 టవర్లు కూడా ఉన్న చోటే నిలువుగా కుప్పకూలిపోతాయని చెప్తున్నారు. దీనికి తగ్గట్టుగానే పేలుడు పదార్థాలు ఫిక్స్ చేశామంటున్నారు. పేలుడు సమయంలో ఒకే వైపు ఒరిగిపోకుండా అన్ని వైపులా బ్లాస్టింగ్ ఒకేసారి జరుగుతుందని చెబుతున్నారు. కూలిపోయే సమయంలో
శిథిలాలు పక్కనే ఉన్న భవనాల వైపు దూసుకెళ్లే ప్రమాదం ఉంది. పక్కనే ఉన్న అపార్ట్మెంట్లపై ఈ ప్రభావం పడకుండా భారీ కందకాలు తవ్వారు. శిథిలాలు అటువైపు వెళ్లినా కందకాల్లో పడి ఆగిపోతాయి. అలాగే శిథిలాలు అపార్ట్మెంట్ల వైపు దూసుకెళ్లకుండా అదనపు భద్రత కోసం మధ్యలో భారీ కంటైనర్లు అడ్డుగా పెట్టారు. नहीं तो ये तो बहुत बड़ा एक समझ लें बिल्डर की एक ग्रीड है, जो एक लालच है, जो कि उसको मतलब यहाँ इस माहौल इस उस तक ले आया। अदरवाइज देखा जाए तो अगर मार्केट बन गई थी, सब बन गया था, लेकिन उसको ग्रीड सता रही थी, वो उसने 32 मंजिल उठा दी। क्या तरीका है, मतलब ये तो गलत है ना। हम लोग एस्टर 3 में रहे, बिल्कुल इसके सामने हम लोग धूल भागते थे, सब कोई रोशनी नहीं, कोई कुछ नहीं। गवर्नमेंट के जो मतलब फर्दर प्लानिंग है, उस प्लानिंग के अकॉर्डिंग तो गवर्नमेंट कह रही है कि भाई इस तरह से नहीं होने दिया जाएगा और कोशिश करी जाएगी, और टाइम तो लगेगा ही उठाने में, लेकिन ये लेआउट वाइज तो अच्छा है। अब जो 1-2 साल तो तकलीफ भुगतनी पड़ेगी लोगों को। अभी आप वहाँ पे नहीं रह रहे? नहीं, अभी मैं सिल्वर सिटी में रह रहा हूँ, और ये हमारे गेस्ट हैं सब। आपके पुराने पड़ोसी यहाँ पे आए हुए हैं? पुराने पड़ोसी आए हुए हैं, उनसे सब मुलाकात और उनकी सेवा करने का अवसर मिल रहा है। क्या बल्कि हम भी, अब हमारे भी वहाँ साथी मिस्टर तेवतिया, मिस्टर बजाज सब वहीं गए थे। उन्होंने आज आना था, लेकिन वो फिर वो कहीं और चले गए। डिमोलिशन के लाइक नुकसान तो ऐसा सच नहीं, बट हाँ थोड़ा बहुत प्रिकॉशंस हम लोगों ने लिए हैं रिगार्डिंग डस्ट एंड ऑल। लाइक हम लोग ने अपने जो डोर्स एंड विंडोज होते हैं उनको थोड़ा कवर कर लिया है ताकि डस्ट अंदर ना आए, और बाकी जो वॉल हैंगिंग्स होती हैं या कोई मिरर्स वगैरह होते हैं उनको हम लोग ने उतार के रख दिया है, सो दैट अगर वाइब्रेशंस वगैरह होते हैं तो उनसे कुछ लाइक वैसा डैमेज ना हो, दे डोंट फॉल डाउन। तो इस टाइप के प्रिकॉशंस लिए हैं। अदरवाइज हम लोग का थोड़ा डिस्टेंस पे भी है, तो डैमेज का ऐसा कुछ सीन है नहीं। हाँ जी, एक्चुअली हम लोग को एडवाइजरी तो ये है कि अराउंड 4 to 5 o'clock के अराउंड हम लोग के टावर कैप्टन हम लोग को कम्युनिकेट मोस्ट प्रोबेबली कर देना चाहिए। ये टेंटेटिव है वैसे तो जैसा भी उनकी तरफ से इंस्ट्रक्शंस होगा, एंड देन विल फर्दर वो जैसा भी कहेंगे वो फॉलो दैट। हाँ जी, ये एक डर तो था कि बिकॉज एक इतनी ज्यादा क्लोज विसिनिटी में सारे रेसिडेंशियल सोसाइटीज थी, ATS भी थी, और हम लोग का तो दूसरे टावर्स थे ही। सो एक डर तो था कि डिमोलिश होगा भी या नहीं, बिकॉज रिस्क बहुत ज्यादा था वहाँ पे। बट लकली थैंकफुल टू सुप्रीम कोर्ट, उन्होंने हम लोग के फेवर में अपना ऑर्डर पास किया, एंड वी आर ग्लैड कि आज फाइनली ये डिमोलिश हो रहा है। यहाँ पे आज सिल्वर सिटी के लोग आपको होस्ट कर रहे हैं, सब ठीक है? हाँ नहीं, बहुत अच्छी व्यवस्था है, देयर वेरी नाइस पीपल, बहुत अच्छा इंतजाम किया इन्होंने। और ये हमारा है तो दूर पे एग्जिट के साइड में है एस्टर 5, लेकिन अब डर तो लग ही रहा है, वही इतना बड़ा वो हो रहा है। बाकी देखिए क्या होता है आगे। सब अपना घर पूरा पैक वैक करके, सब कांच का सामान है या और भी जो टूटने वाला सामान है वो सब ठीक से पैक कर कर आके आए हैं। अब बस जैसे जैसे टाइम पास आ रहा है वैसे थोड़ा सा डर लग रहा है कि पता नहीं क्या हो, वैसे होगा कुछ नहीं, लेकिन डर तो डर ही है। इतनी बड़ी बिल्डिंग हो रही है तो उसमें। जब भी सूचना आई थी, जब सुप्रीम कोर्ट का ऑर्डर आया था, तो क्या आपको डर लगा था कि अगर डिमोलिश करते हैं तो आप लोग का घर उससे नीचे है, कुछ दिक्कतें हो सकती हैं? हाँ, इस चीज का तो था। पहले तो यही लग रहा था कि ऐसा ना हो कि हम लोगों की जो टावर है वो हिल जाए या कुछ हो ऐसा, लेकिन अब ऐसा कुछ लग नहीं रहा ज्यादा। लेकिन फिर कैसे श्योर हुई आपकी नुकसान ज्यादा नहीं होगा? अब सब पेपर में, सब न्यूज में सुनते चले आ रहे हैं। जो डिमोलिश कर रहे हैं उन्होंने कहा है कि कुछ ज्यादा नुकसान नहीं होगा? हाँ, नहीं उन लोगों ने खैर बहुत समझाया, मतलब बताया ऐसा कुछ नहीं होगा, और अगर होगा तो जो उसके पास में एस्टर 1 है, एस्टर 2 है, इन लोगों को थोड़ा बहुत कांच वाँच का नुकसान हो सकता है। बाकी यहाँ पे आप लोग को जो सिल्वर सिटी आप लोग यहाँ पे अच्छी व्यवस्था है? बहुत अच्छा है। कितनी फैमिलीज आई है कुछ? 5-6 होंगी शायद अभी तक तो। लेकिन वहाँ पे तो ज्यादा लोग थे उस टावर में, आप लोग के टावर में? हाँ, आने का भी ज्यादा था, लेकिन अब ये होता है ना कि लोकल में लोगों के अपने सब होते हैं। हाँ, कोई है हम लोगों के भी, लेकिन हम लोगों ने यहाँ ज्यादा सही। మరోవైపు పేలుడు ప్రభావం 50 మీటర్ల వరకే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. కానీ 50 మీటర్ల దూరంలోపే ఇతర అపార్ట్మెంట్లున్నాయి. దీంతో అందులో ఉండేవారు టెన్షన్ పడుతున్నారు. 100 మీటర్లున్న భారీ భవనం కూలితే తమ అపార్ట్మెంట్ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. రక్షణ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా
అవి ఏ మేరకు సక్సెస్ అవుతాయోనని అంటున్నారు. ఈ ట్విన్ టవర్స్ కూల్చడానికి కారణం నిబంధనలు పాటించకపోవడం. దీంతో ఈ ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. నోయిడాలోని సెక్టార్ 93 ప్రాంతంలో సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీ 2009లో ఈ భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఎమరాల్డ్ కోర్టు సమీపంలోని సెక్టార్ 93ఏలో ఎపెక్స్, సియాన్ ట్విన్ టవర్స్ ఉన్నాయి. ఎపెక్స్ ఎత్తు 102 మీటర్లు. దీన్ని 32 అంతస్తులతో నిర్మించారు. 95 మీటర్ల ఎత్తున్న సియాన్లో 29 అంతస్తులున్నాయి. ఈ జంట భవనాల్లో 915 ఫ్లాట్లు, 21 వాణిజ్య సముదాయాలు, 2 బేస్మెంట్లున్నాయి. దీని నిర్మాణానికి 3 ఏళ్లు పట్టింది. అయితే నిర్మాణ సంస్థ నిబంధనలు పట్టించుకోకపోవడంతో ట్విన్ టవర్స్ కూల్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం రెసిడెన్షియల్ కాంప్లెక్స్ల మధ్య కనీసం 16 మీటర్ల దూరం ఉండాలి. కానీ టవర్స్ మధ్య 9 మీటర్ల దూరం కూడా లేదు. ఈ భవనాల నిర్మాణానికి సంబంధించి రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు ప్లానింగ్ చూపాలన్న నిబంధనను బిల్డర్ పట్టించుకోలేదు. అధికారులు కూడా బిల్డర్తో మిలాఖతై నిబంధనల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలొచ్చాయి. నిబంధనలు పాటించకుండా ట్విన్ టవర్స్ కట్టడంతో నిర్మాణ సంస్థకు వ్యతిరేకంగా నలుగురు 2012లో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. నిర్మాణం అక్రమమేనని 2014లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ సుప్రీంకోర్టులోనూ కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది. జంట భవనాల్ని కూల్చేయాల్సిందేనని గతేడాది ఆగస్టు 31న కోర్టు ఆదేశాలిచ్చింది. వాస్తవానికి ఇప్పటికే కూల్చివేత ప్రక్రియ పూర్తి కావాలి. కానీ టెక్నికల్ అంశాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ నెల 28కి వాయిదా పడింది. इस वक्त की 2 बड़ी खबर हम बताना चाहते हैं. देखिए 2 बड़ी खबर देखिए. एक तो కూల్చివేత మొత్తం తాము అనుకున్న ప్రకారమే జరుగుతుందని ఇంజనీర్లు, విదేశాల నుంచి వచ్చిన ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. కానీ అది కూలిపోయే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పటికే చుట్టుపక్కల వారిని టెన్షన్ పెట్టిస్తోంది. తమ అపార్ట్మెంట్లను మళ్లీ చూసుకోగలమో లేదోననే ఆందోళన వారిలో కనిపిస్తోంది. అయితే చుట్టుపక్కల భవనాలకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా వాటి ఓనర్లు నష్టపోకుండా 100 కోట్ల బీమా కవరేజీ తీసుకుంది ఎడిఫస్ కంపెనీ. అపార్ట్మెంట్లకు ఏదైనా డ్యామేజ్ జరిగినా బీమా డబ్బుతో రిపేర్ చేసి ఇవ్వనుంది. अभी से लोगों के लिए फाइनल वार्निंग समझ लीजिए, फाइनल एहतियात है ये लोगों को कॉशन करने के लिए कि अब कोई भी व्यक्ति सड़कों पर न रहे, कोई भी व्यक्ति आसपास के परिसर में न रहे. कम से कम 250 मीटर की दूरी बनाना अनिवार्य है हर किसी के लिए. 250 मीटर से कम की दूरी पर कोई व्यक्ति नहीं रह सकता. अब इन इमारतों की काउंट डाउन आपको बता दूं, मात्र 2 मिनट का काउंट डाउन बाकी है. सड़कों पर अब पुलिस की गाड़ियां फाइनल ग्राउंड कर रही हैं. पता नहीं क्या क्यों कर रहे हो भाई, छोटे छोटे बच्चे चाहते कुछ हो जाएगा उनको, गिर गए तो शराब दिखा रहे हो तुम. अभी
कोई बच्चा गिर जाएगा छोटा सा। हमें फ्रेम देख लीजिए रेडी। समझ नहीं रहे हमको, डर हमें लग रहा है। कट करके रोल कर लो। 2:30 हिंदुस्तान समय की पाबंदी नहीं है। నోయిడాలో ట్విన్ టవర్స్ ను కూల్చివేశారు. కేవలం 9 సెకండ్ల వ్యవధిలోనే 100 మీటర్ల ఎత్తున్న ఈ భారీ టవర్స్ ని నేలమట్టం చేశారు. దీనికోసం 3500 కిలోల పేలుడు పదార్థాలు వాడారు. సమీపంలోని భవనాలకు నష్టం జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఫైర్ సిబ్బందితో పాటు అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. నిబంధనలను పాటించకుండా కట్టడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్విన్ టవర్స్ కూల్చివేశారు అధికారులు. टेंट लगा हुआ था ना इसमें तो। सिस्टम बताया था ना आपको पता? कभी ऑफिस में फोटो ना बने ना।